చెప్తున్నా బీజేపీని కాంగ్రెస్ బీఆర్ఎస్ లో విలీనం చేసిన అక్కడ బీజేపీ అభ్యర్థి గెలవడు. అట్లా కాదు మేడం, అంటే వీళ్ళ వితండ వాదన చూడండి. గోవాలో వీళ్ళకు సంఖ్య లేదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఎత్తుకుపోయి మాత్రం అక్కడ గవర్నమెంట్ చేస్తారు. అంటే ఈ అవకాశం ఇవ్వట్లేదనే కదా కడుపు అంటే ఇప్పుడు. అదే విధంగా ఇతర రాష్ట్రాలలో వాళ్ళకి తక్కువ వస్తేనేమో ఎత్తుకుపోయి అధికారంలోకి వస్తారు, లేకపోతేనేమో ఈవీఎంలను హ్యాక్ చేసి గెలుచుకుంటారు. ఇదే వాళ్ళ పని, ఇంకా వేరే పని లేదు. వీళ్ళు రాజ్యాంగం గురించి, రాజ్యాంగంలో మంచి గురించి, చెడు గురించి, లౌకికత్వం గురించి, వీళ్ళ గురించి ఇవన్నీ తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళకి వాళ్ళే చెప్తారు, ఓటేయాలో వాళ్ళే చెప్తారు, మేము ఎవరికి అనుకూలంగా ఉండాలో వాళ్ళే చెప్తారు, మేము ఎవరికి అనుకూలంగా ఉండి ఎవరికి వ్యతిరేకంగా ఉండాలో కూడా వాళ్ళే చెప్తారు. కంక్లూడ్ చేస్తాం మేడం. నాకు ఇచ్చిన సమయాన్ని రెండు నిమిషాలు కంక్లూడ్ చేస్తాను. నేను ఏమంటున్నానంటే ఓటు వేసినందువల్ల మీరు ఎంఐఎం కి సపోర్ట్ చేసిండ్రా, ఎంఐఎం కి సపోర్ట్ చేయలేదా, ఎలక్షన్ ముందు విప్పు జారీ చేసి మీ ఇష్టం. అది అట్లా కాదు మేడం, ఉంది మేడం. ఇప్పుడు మా గవర్నమెంట్ ఉన్నప్పుడు అంశాల వారీగా వాళ్ళు మాతో కలిసి వచ్చిన సందర్భం ఉంది. అది చెప్పండి. అరే వినండి, మీరు మాకు ఎప్పుడు కలిసి వచ్చిండ్రు? మాకు మీరు ఎప్పుడు కలిసి వచ్చిండ్రు? అవసరమైతే అవసరమైతే దాన్ని ఇంకా విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, గవర్నర్ పేరుతోని దాన్ని ఆడుకోవడానికి ప్రయత్నం చేసిండ్రు, మమ్మల్ని బదనం చేయడానికి ప్రయత్నం చేసిండ్రు, ప్రజలకు అభివృద్ధి అందకుండా ప్రయత్నం చేసిండ్రు. మీరు అటువంటి దాంతో మేము ఎట్లా దగ్గర అవుతాం? గవర్నర్లు అడ్డం పెట్టుకొని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయినరు, అడ్డం పెట్టుకుని. దానికే వేణుగారు చెప్పారు, సరే మీరు చేయకండి ఓకే, కానీ అక్కడ లోకల్ కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్సనల్ గా అక్కడ ఉన్న గౌతమ్ రావు గారికో లేకపోతే బీజేపీకో అభిమానం ఉంటే వాళ్ళ వేయాలనుకుంటే వాళ్ళ స్వేచ్ఛను కూడా మీరు. నాకు గౌతమ్ రావు సార్ నాకు వ్యక్తిగతంగా బాగా పరిచయం. నేను సారుని బలి పశువుని చేయడానికి మాత్రమే నిలబెట్టారు తప్పితే వాళ్లకు వేరే ఇదేమీ లేదు. సార్ చాలా కాలం నుంచి పాపం ఆశగా ఉన్నాడు. ఇప్పుడు అంటే ఏదో ఒక దగ్గర ఒక దానికి మనం పోటీ చేయాలి అనే ఉద్దేశంతో ఈ రోజు తను ఒక ప్రముఖ విద్యావేత్త, అదే విధంగా విద్యా సంస్థల యజమాని, అదే విధంగా ఒక మంచి మనస్తత్వం ఉన్న వ్యక్తి. కానీ ఇక్కడ సంఖ్య లేకపోయినా తనని తీసుకొచ్చి పెట్టింది చూడండి, ఆయన ఆత్మస్థైర్యాన్ని, ఆత్మనిర్భరాన్ని దెబ్బతీయడం కోసం తప్పితే ఆయన మంచి వ్యక్తి, ఆయన బలిపశం చేస్తున్నారు అని చెప్పేసి. అదే మీరు పర్సనల్ గా ఇష్టం కాబట్టి ఆయన బలిపశు కాదు మేడం. వ్యక్తిగతంగా గౌతమ్ రావు సార్ నాకు మంచి ఉండొచ్చు మేడం, కానీ పార్టీ పరంగా పార్టీ నిర్ణయం తీసుకోదు కదా, తీసుకోవాల్సిన అవసరం లేదు కదా. మా పార్టీ కార్పొరేటర్లని, మా పార్టీ నాయకులని నిర్దేశించుకునే హక్కు మాకుంది, ఆ స్వేచ్ఛ కూడా మాకుంది, కాబట్టి మేము చేసుకుంటాము. చేసుకోవడానికి 25 మంది వేసినా గెలవడు కదా ఇందాకనే వచ్చింది ఆ చర్చ. మేము 25 వేసినా ఇప్పుడు గౌతమ్ రావు సార్ గెలవరు, అదే విధంగా వీళ్ళు 14 మంది వేసినా గెలవరు. బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మేడం, బీజేపీ వాళ్ళు ఎట్లా చేస్తారంటే 2014లో అయితే వాళ్ళకి ఓటు వేయాలి, వాళ్ళకి వేయకపోతే హిందూకు వ్యతిరేకం, దేశానికి వ్యతిరేకం, లేకపోతే హిందువులంతా ఏకంగా, ఇది వాళ్ళ పని. అదే మా ఎమోషన్ మాది, మాకు ఎమోషన్స్ తప్ప మీకు అభివృద్ధి మీకు ఏం అవసరం ఉన్నది? మీకు ఎమోషన్సే కావాలి. మీకు పెట్రోల్ ధర పెరగడం మీకు అవసరం లేదు, ప్రతిపక్ష పాత్ర పోషించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష పాత్ర పోషించలేకుండా వాళ్ళందరినీ బర్రెలు కొన్నట్టు 29 లక్షల ఎకరాలు 22 లక్షల మరి అదే లెక్క మనము ఈ దేశంలో ప్రతిదానికి లెక్క కట్టుకోవాలి కదా. ప్రతిదానికి లెక్క కట్టుకోవాలనుకున్నప్పుడు ఈరోజు భారతదేశంలో ఉన్న ఆలయాలని, హిందూ ఆలయాలని, ప్రతి ఆలయం అంటే ఊరి దగ్గర నుంచి మనం రాజధాని దాకా మారుమూల ప్రాంతం ఉన్న ఊర్లో గుడికి ఎంత భూమి ఉంది, ఊళ్ళో ఉన్న భూమి. అదే విధంగా ఇప్పుడు తిరుపతి వెంకటేశ్వర స్వామి కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్న యాదగిరి గుట్టలో కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి, వాటి పేరు మీద ఉన్న భూములు ఇవన్నీ మన దేవాలయాల కింద భూములు ఉన్నట్టు కదా, అదే ఇవన్నీ ఉన్నట్టు కదా. ఈ లెక్క ఎవరు చెప్తారు? అంటే వీటిల్లో ముస్లింలను పెడతారా, లేకపోతే ఈ భూమి వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి అంటారా? ఈ రోజు తెలంగాణలో కానీ దేశంలో దేవాదాయ శాఖ బతుకుతున్న హిందూ టెంపుల్ మీదనే ఎటువంటి ప్రభుత్వాలు నడిపేదే దేవాదాయ శాఖ నుంచి. మీకు విషయం ఒకటి, రాజ్యాంగము
పరంగానే మీరు అడిగే ఈరోజు వక్ఫ్ క్వశ్చన్ బోర్డు సూటిగా ఏర్పడ్డది. అడగండి. ఆగండి. ఆ, రాజ్యాంగ పరంగానే వక్ఫ్ బోర్డుకు కొన్ని హక్కులు కల్పించబడ్డాయి. ఉమ్. ఆ హక్కుల్లో భాగంగానే అది ఒక సపరేట్ గా కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అవును. ఆ దాంట్లో భాగంగానే ఈ రోజు సుప్రీంకోర్టు దాన్ని ఆపేసింది. ఏం ఆపలే ఎందుకు ఆపలేదు? ఆపేసింది. ఆపేసింది. ఆపలా. స్టే- స్టే ఇవ్వలేదు. ఆపలేదు కానీ స్టే టైం ఇవ్వలేదు. ఇచ్చింది. లేదు, 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 దాంట్లో లేదు. ఎవరిని నియమించొద్దని ఆపడం చెప్పేసి లేదు. అన్నది. ఇక్కడ వినండి, నుంచి వినండి, ముందు వినండి. కలవడానికి వీల్లేదని మీరు చెప్పి ఇట్లానే చెప్పింది. మాట్లాడకండి. ఇక ముందు కార్యక్రమాలు జరగడానికి వీల్లేదని చెప్పింది. ఇంతకంటే ఏం చెప్పాలి కదా? మళ్ళీ తదుపరి విచారణ వచ్చే విచారణ వరకు తీర్పు వాయిదా వద్దని వేసింది. చెప్పొద్దని వాయిదా చెప్పారు. ఆల్రెడీ వేసింది. వాళ్ళు కరెక్ట్ అయితే తీర్పు ఇవ్వాలి కదా. ఇస్తారు. కరెక్ట్ అయినప్పుడు దాంట్లో తీర్పు ఇబ్బంది ఇవ్వాలి. లేదు. మీరు ఇప్పిస్తారు మీరు. తీర్పులు ఇప్పించుకుంటారు. ఏమండి మీరు ఇస్తారు? ఏం చేస్తున్నా చేసుకుంటారు. కేంద్రం- మీరు ఈ రోజు మీ రాజ్యం నడుస్తా ఉంది. మీ రాజ్యం నడుస్తా ఉంది కాబట్టి వినండి, వినండి. మీరు ఏదైనా చేస్తారు. మీరు అడిగే కొంటారు, ప్రశ్న భయపెట్టిస్తారు, సూటిగా అడగమనండి మేడం. చంపుతారు, ప్రశ్న సూటిగా అడగమనండి. ఏదైనా చేస్తారు. ప్రశ్న సూటిగా మీరు అడగండి. ఏ సరే, రకంగా మన అంశం అది కాదు కాబట్టి నేను మేడం దాని గారు, గురించి వెళ్ళట్లేదు. సామధాన మేడం గారు, దండోపాయాల్ని ఉపయోగించి ఈ రోజు దేశంలో భయభ్రాంతులకు గురి చేస్తున్నది బీజేపీ పార్టీ, దేశ ప్రజలు. తెలంగాణలో మీరు చేసిరు కదా. మేమేం చేయం. ఆ. మేము చేయడానికి అవకాశం కాంగ్రెస్ పార్టీ మేము- ఎమ్మెల్యేలు మీ మేము- దాంట్లో కలుపుకొని మినిస్టర్ పదవులు ఇచ్చినప్పుడు అప్పుడు కూడా మీరు సామవేద దండోపాయాలు చేశారా? మీలాగా ఒక వర్గానికి మేము ఇంకో ప్రజల కాంగ్రెస్ మీద పార్టీ- దాడికి పంపలేదు కదా. కాంగ్రెస్ పార్టీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీరు- మీరు పనిచేసిన మీరు- సంగతి మేము మర్చిపోయారా? లౌకికత్వాన్ని ఆయన- మేము అమలు పరిచిన రేవంత్ వాళ్ళము. రెడ్డి పుణ్యాన్ని వాళ్ళు ప్రజలు ప్రభుత్వంలోకి వచ్చి సామరస్యంగా రండి. ఉండాలని చెప్పేవాళ్ళము. రేవంత్ రెడ్డి ప్రజల మధ్య పుణ్యాన్ని ఐక్యత ప్రభుత్వంలోకి ఉండాలని వచ్చి చెప్పేవాళ్ళము. రేవంత్ రెడ్డి హిందూ లేకపోతే అయినా, వాళ్ళకి ముస్లిం ఏముంది అయినా, అవుట్? క్రిస్టియన్ అయినా, సిక్ అయినా, జైన్ అయినా ఎవరైనా సరే ఈ సమానమే. దేశంలో ఉన్న ప్రజలందరూ సమానమే. అందరికీ మైనారిటీలు హక్కులు ఉన్నాయి. కదా? కాబట్టి ప్రతి సిక్కులు ఒక్కరికి మైనారిటీలు కదా? అదే మరి బౌద్ధులు మైనారిటీలు నేను కదా? అదే చెప్తున్నా. వాళ్ళని అన్ని- మెంబర్లు చేస్తే అన్ని- తప్ప? అన్ని మతాల వాళ్ళు మైనారిటీలు వాళ్ళు వద్దా? చేస్తే తప్ప? బీజేపీకి మైనార్టీలు వద్దా? గౌతమ్ గారు మైనారిటీలు అందరూ మైనారిటీలే. వద్దా? బీజేపీకి మైనార్టీలే వద్దు. వక్ఫ్ గురించి